నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి ఈరోజు మీకు మంచి ట్రెండింగ్లో ఉన్న బెనారస్ ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నానండి. చాలా వెరైటీస్ రీస్టాక్ అయినాయి. ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ వెరైటీస్ అన్నీ దేశీ టస్సర్, శాటిన్ ఆర్గంజా, క్రేప్ టిష్యూ, డోలాలు, ఇక దాదాపు 3-4 వెరైటీస్ ఉన్నాయండి. లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ చాలా లేటెస్ట్. ఫస్ట్ వెరైటీ వచ్చేటప్పటికి నేను వేర్ చేసిన మోడల్ మీకు వితౌట్ మీనా బూటా ఇలా బార్డర్లెస్ శారీస్లో మీనా లేకుండా చూపించా. మీకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ప్రీవియస్ వీడియోస్లో బెనారస్ ఫ్యాన్సీ దేశీ టస్సర్ అని మీకు ఒక వీడియో చేశాను, 2 టైమ్స్ చూపించానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా మీనా వర్క్ వచ్చి చాలా నీట్గా ఉందండి. విత్ మల్టీ కలర్ మీనా కూడా చాలా నీట్గా మనం ఏదో వర్క్ చేయించుకుంటే, స్టిచ్చింగ్ చేయించుకుంటే హ్యాండ్ వర్క్ అలా అనిపిస్తుంది. విత్ ఆల్ ఓవర్ బాడీ అంతా స్మాల్ జెరీ వీవింగ్ బూటీస్ వచ్చాయి. పళ్ళు మాత్రం ఫుల్ ఎంబోజ్. శారీ మొత్తం చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ లెంత్లో బూటీస్ ఉన్నాయండి. ఈ బూటీస్ కూడా లెంత్ ఎక్కడా తగ్గలేదు. కట్టుకుంటే చాలా నీట్గా, చాలా పార్టీ వేర్కి అంతే. ఫ్యాన్సీలో మంచి పార్టీ వేర్ వెరైటీస్ అండి ఇవన్నీ. చాలా బాగున్నాయి శారీస్ అన్నీ. నేను మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ చెక్క చెప్తా, మీరు కూడా చెక్క బుక్ చేసేసుకోండి. కలరు కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి. దేశీ టెస్సర్లో మీకు ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ బూటా వచ్చి, ఇది కొంచెం బార్డర్ అనేది మీకు శాటిన్లా అనిపిస్తుందండి. కొంచెం హెవీగా, అంటే ఇంతవరకు మీకు శారీ మీద నిలబడాలంటే ఇంకొంచెం వెయిట్ ఉండాలి కాబట్టి శారీ ఇట్లా శాటిన్ మీద మీకు ఎంబ్రాయిడరీ చక్కగా నీట్గా ఉందండి. మీనా బూటీస్ బార్డర్లెస్ శారీస్ చాలా ఫ్యాషన్ ట్రెండింగ్ నడుస్తుందండి. అన్నిట్లో వస్తున్నాయి, కానీ ఇది మాత్రం చాలా నీట్గా, అంటే పార్టీ వేర్. పద్మజ 4,000 to 5,000 శారీస్ పట్టు అన్నిటికి కట్టుకోలేము. 4 to 5లో ప్యూర్ వెరైటీస్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలా ఎక్కువ అందరు మ్యారేజ్ డేస్ ఉంటాయండి. మే, జూన్, జూలై బాగా అడుగుతుంటారు మాకు. ఈ రేంజ్లో బాగా వెళ్తుంటాయి. మళ్ళీ మ్యారేజ్ సీజన్లో కూడా నడుస్తుంది కదా, చిన్న చిన్న అకేషన్స్కి నీట్గా పట్టు శారీ లాగా అన్నీ ఇప్పొద్దు చాలా బాగుంటాయండి శారీస్. పళ్ళు మాత్రం చెప్పే కదా ఎంబోజ్ వస్తుంది. బ్లౌజ్ చూపిస్తాం మీకు. అంటే స్టార్టింగ్ ఇది పళ్ళు అండి. శారీ చక్కగా వాళ్ళకి మీ దాకా చేరేదాకా దాన్ని చక్కగా భద్రంగా పువ్వులా చూస్తామండి. ఇలా చూసారా, ఈ బూటీ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు. స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలని ఫోన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ వెంటనే బుక్ చేసుకోండి. ఈ శారీస్ అన్నిటికీ నేను చెప్పా, ఇది ఎవరో ఫస్ట్ డ్యామేజ్ అనుకున్నారు, కానీ అన్ని శారీస్కి ఇలానే లైన్స్ స్టార్టింగ్లో వస్తాయి. కటింగ్లో మనం స్టార్ట్ చేసే దగ్గరలో వస్తాయండి. బ్లౌజ్ కూడా బూటీ వచ్చింది చక్కగా. స్మాల్ సెల్ఫ్ ఎంబోజ్లా వచ్చి, మీకు ఎంబోజ్ తెలుస్తుందా? ఇలా చూపించమ్మా, కొంచెం జూమ్ చేసి. సెల్ఫ్ ఎంబోజ్లా వచ్చి చక్కగా చిన్న చిన్న జెరీ వీవింగ్ బూటీస్ ఉన్నాయి గోల్డ్ జెరీతో. ఓకే, మంచి డీప్ మెరూన్ కలర్ మీద విత్ మల్టీ కలర్ మీనా బంచెస్ వచ్చాయి చక్కగా. ఈ లెంత్ కూడా చూసారా, ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉన్నాయి. కింద స్టెప్స్లో కూడా చూడండి, చెప్పా కదా ఇక్కడ గ్యాప్ అనేది చక్కగా వచ్చేసాయి. ఓకే, బార్డర్లెస్ శారీస్. ప్రైస్ 4,150 4,150 రూపీస్లో విత్ షిప్పింగ్ అండి. మీరు ఏ కలర్ నచ్చితే ఆ కలరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఎందుకంటే చాలా బాగున్నాయి. అన్నీ ఎక్కువ డీప్ కలర్స్ వస్తాయి వీటిలో. నేను కట్టుకుందేమో వైలెట్ అండి, ఇది వైన్ కలర్, డీప్ వైన్ కలర్. సేమ్ ప్యాటర్న్ మీకు నెక్స్ట్ కలర్ నేను వైలెట్ వేర్ చేసి, అది కావాలనే అవైలబుల్ ఉంది. ఇది డీప్ వైన్. ఇట్లా వీడియో కోసం నేను రెడీ అయ్యి రంగాల్ని శారీ ఒకటి తీసుకుని వెళ్ళిపోయారండి. ఇంకేం చూడలేదు, అంత లుక్ ఉన్నది. అంటే ప్రజెంట్స్లో చెప్తున్నా, చూసిన వాళ్ళు చక్కగా పార్టీ వేర్. అంటే ఈ టస్సర్ షైనింగ్ అనేది మీకు ప్యూర్ చక్కగా తెలుస్తుంది అన్నట్టు. ప్యూర్ అంటే హ్యాండ్లూమ్లో మీరు 14,000-15,000లో కాదు, ఈ బడ్జెట్లో చక్కగా ఉన్నది. మంచి వైన్ కలర్కి సేమ్ మీనా బంచెస్ వచ్చాయి. బార్డర్లెస్ శారీ విత్ బూటా బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది
రెడ్డా పింకా, పింకిష్ రెడ్ రెండు కలిపేసాం. ఓకే, బార్డర్ ఇలా సాటిన్ మీద విత్ మీనా బంచెస్ వచ్చే జెరీ వీవింగ్ బుటా, బుటా బ్లౌజ్. అండ్ నెక్స్ట్ కలర్ మంచి బాటిల్ గ్రీన్, బాటిల్ గ్రీన్ విత్ మీనా బుటా బంచెస్, జెరీ బుటా, సేమ్ డీటెయిలింగ్ అండి. ఈ ఒక్క కలరే పేస్టల్ వచ్చింది, ఎందుకంటే ఇవి ఎక్కువ డీప్ కలర్స్లోనే చాలా మంచి లుక్ వస్తున్నాయి. శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగున్నాయి అన్నారు. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎన్నో వెరైటీస్ చూపించాం, చాలా ప్యాటర్న్స్ తెచ్చాం. మంచి రెస్పాన్స్ వస్తుంటే ఎప్పుడు వెరైటీస్ అప్పుడు, ఎప్పుడు లేటెస్ట్ అంతా నేను మీకోసం తెస్తున్నా. ఇది లెవెండర్ కలర్, మంచి లెవెండర్కి డీసెంట్గా ఉంది కలర్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యిందండి. మీకు బార్డర్లెస్లో ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నెక్స్ట్ వెరైటీ మంచి గద్వాల్ గద్వాల్ మోడల్లో ఉందండి. ఇలా చక్కగా డబల్ టెంపుల్లా ఉంది చూసారా, టెంపుల్లో టెంపుల్. సేమ్ బూటీస్ అయితే ఆల్ ఓవర్ బాడీ అంతా వస్తున్నాయి. 2 సైడ్ సేమ్ టెంపుల్ బార్డర్, డబల్ టెంపుల్ వచ్చేసిందండి. ఎంబోజ్ పళ్ళు, చక్కగా సిల్వర్ అండ్ యాంటిక్ జరీతో పళ్ళు ఉన్నది. పళ్ళు లాగా బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలానే అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా నీట్గా స్మాల్ వీవింగ్ బూటీస్ ఉన్నాయి. పళ్ళు అండ్ చక్కగా బ్లౌజ్ సేమ్. పళ్ళు అండ్ బ్లౌజ్ కొంచెం సిమిలర్గా ఉన్నాయండి. మంచి హై నెక్ పెట్టించుకొని సింగిల్ వేస్తే సూపర్ ఉంటుందండి. ఎవర్ గ్రీన్ గద్వాల్ ఇట్లా టెంపుల్ అంటే మాత్రం చక్కగా మీకు ఈ దేశీ టస్సర్ రా సిల్క్లో చాలా బాగుంది. గ్రీన్, బాటిల్ గ్రీన్ అండి. ప్రైస్ 4159 అండి. ఇది కూడా మెరూన్, మంచి డీప్ మెరూన్ విత్ డబుల్ టెంపుల్, మీనా బుట్ట, రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ కలర్ వాయిలెట్, నేను వేర్ చేసిన కలర్ అండి. డీప్ వాయిలెట్, మీనా టచ్ లేకుండా ఈ టెంపుల్ కూడా జెరీ వచ్చేటప్పటికి విత్ యాంటిక్ సిల్వర్ అండ్ గోల్డ్ లాగా సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా సేమ్ ఇస్తే మళ్ళీ మీకు డబుల్ ఏర్పడదు కదా, కొంచెం కాంట్రాస్ట్ గోల్డ్ వచ్చేసింది. ఇది లైట్ సిల్వర్లో చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అనేది. హెవీ బ్లౌజ్, మీకు బార్డర్ అంతా నీట్గా సింపుల్ వచ్చింది కాబట్టి బ్లౌజ్తో చక్కగా ఎలివేట్ అవుతుంది. డీప్ వైలెట్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్, ఇన్ని లేటెస్ట్ ప్యాటర్న్ చూడండి. మంచి మిర్చి రెడ్లో వర్టికల్ లైన్స్ వచ్చాయి ఇలా జిగ్జాగ్ లాగా, చక్కగా విత్ బూటీ లైన్స్ వచ్చాయి. బూటీ అండి. ఈ బార్డర్ కూడా చూసారా, గ్యాప్ బార్డర్ లాగా లైన్స్ కాకుండా ఇలానే మీకు మిడిల్లో బాడీలో ఎలా లెహరియా స్టైల్ ఎలా ఉన్నదో అదే మోడల్లో మీకు 2 సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది విత్ మీనా బూటా బంచెస్. ఈ బంచెస్ అనేవి మీనా బంచెస్ నీట్గా ఉన్నాయి, కొంచెం లేటెస్ట్గా ఉన్నది. ఇలా మీరు స్టెప్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి చక్కగా. మంచి మిర్చి రెడ్కి పళ్ళు వచ్చేటప్పటికి వావ్, మంచి మీనా రిచ్ పళ్ళు వచ్చిందండి. రంఖాడ్ లాగా అనిపిస్తుంది చక్కగా. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి సేమ్ మీకు పళ్ళులో ఎలా అయితే ఎంబోజ్ రంఖాడ్ వచ్చిందో రంఖాడ్ హ్యాండ్స్కి స్మాల్ కంచి బార్డర్లా వచ్చేసింది విత్ బూటా. మిర్చి రెడ్ లేదు మాకు సెల్ఫ్ బ్లౌజ్ వద్దు అంటే ఒకసారి అలా వేర్ చేయండి, ఒకసారి ఇప్పుడు నేను వేర్ చేసినట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా ఇలా మల్టీ కలర్ చక్కగా ఉంటుంది. మనం పెయిరప్ చేసుకునే విధానంలో శారీని దాదాపు 3-4 టైమ్స్ వేర్ చేయొచ్చండి. బ్లౌజెస్తో మిక్స్ మ్యాచ్ చేసేసి ఒకసారి సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళండి, ఒకసారి కాంట్రాస్ట్ వెళ్ళండి, ఒకసారి మగ్గం వర్క్ బ్లౌజ్కి, అలా మన ఇష్టం. ఓకే, మిర్చి రెడ్ 4300 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్లో నెమలి పింఛం పికాక్ బ్లూ విత్ మీనా బంచెస్ వస్తాయి. సేమ్ అండి, రంఖాడ్ పళ్ళు వస్తుంది, అదే బ్లౌజు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. మల్టీ కలర్ రంఖాడ్ అంటే తెలుసు కదా మీకు. పికాక్ బ్లూ విత్ వర్టికల్ లైన్స్ విత్ బూటా. పట్టుకోండి 4300. అండ్ మంచి డీప్ మెరూన్,
మెరూన్ అంటే మెరూన్లో కొంచెం పింక్ మిక్సింగ్లా అనిపిస్తుంది నాకు. మంచి కాఫీ బ్రౌన్ అయితే కాదు. ఇదిగోండి వైన్ కలర్, ఇక్కడ బార్డర్ తెలుస్తుంది కదా మీకు. ఇలా మంచి పింక్, మంచి డీప్ పింక్ అండి, చక్కగా ఉంది కలర్. పేస్టల్ కలర్స్ ఇప్పటిదాకా ఫ్యాషన్ నడిచినాయి కదా, ఇప్పుడు డీప్ కలర్స్లో ఈ టెస్టర్ అనేది చక్కగా మూవ్ అవుతున్నాయండి. ఇదిగోమ్మా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ. ఎంత బాగుందో చూడండి. ఎక్కువ మనం పింకులు రెడ్లు వాటికి వెళ్ళిపోతాం కదా, నేవీ బ్లూ డిఫరెంట్గా ఒకసారి ఊహించుకొని తీసుకోండి. వాయిలెట్, మంచి వాయిలెట్ కలర్లో సేమ్ వర్టికల్ లైన్స్ విత్ బూటా, గ్యాప్ బార్డర్ స్టైల్స్లోనే మీకు ఈ వర్టికల్ లైన్స్ వచ్చాయి విత్ మీనా బూటా, రంఖాడ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వెరైటీ ఎక్కువ టస్సర్ అన్నీ అయిపోయినాయా? ఓకే, ఇది నెక్స్ట్ వెరైటీ అండి. టస్సర్లో ఇంకా ఉన్నాయి, మీకు ఇంకో వెరైటీ చూపిస్తున్నాను. శాటిన్ ఆర్గాంజా, ఆర్గాంజా శాటిన్ అంటామండి వీటిని. చక్కగా శాటిన్ అన్నాం కదా అని చాలా థిక్గా బరువుగా ఉన్నదేమో అనుకోవద్దు. ఆర్గంజా మళ్ళీ దానిలో లైట్ వెయిట్ ఆర్గంజా మిక్స్ అయింది కాబట్టి ఫీల్ అనేది చాలా లైట్ వెయిట్. కాకపోతే ఆ ఫీల్ అనేది లైట్ షైనింగ్తో, ఆ శాటిన్ షైనింగ్తో నీట్గా ఉన్నదండి. సేమ్ పట్టు శారీ లుక్ వచ్చేసింది, చక్కగా నీట్గా ఉంది. కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. రెగ్యులర్గా వచ్చేవి కాకుండా మామూలుగా మనకి రెడ్ అంటే గ్రీను బ్లూను అట్లా ఇస్తుంటారు కదా, ఇది చూసారా లైట్ పింక్ వచ్చింది. ఆర్గంజా శాటిన్లో, శాటిన్ ఆర్గంజా విత్ స్మాల్ కంచి బార్డర్, కాంట్రాస్ట్ బేబీ పింక్ కలర్ వస్తుంది. పళ్ళు ఇలా రిచ్ పళ్ళు, ఇక సేమ్ పట్టు శారీ, మీరు పట్టు శారీ కట్టుకున్నట్టు అనుకోండి. బ్లౌజ్ ఓకే. ప్రైజ్ అమ్మా 5700. ఇవ్వండి శారీ మొత్తం టోటల్ వీవింగ్ బూటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాయండి. వన్ సైడ్ వచ్చేటప్పటికి మీకు 1 ఇంచ్లో చక్కగా జరీ బార్డర్ వచ్చిందంటే మనకి టోటల్ అంతే వచ్చింది చక్కగా. ఓకే, వన్ సైడ్ అనేమో ఇక్కడ మనకి స్టెప్స్ దాకా ఇది వస్తుందండి చక్కగా కాంట్రాస్ట్. ఇవ్వండి హాఫ్ వరకు మంచి స్మాల్ కంచి బార్డర్. మళ్ళీ మనం స్టెప్స్ పెట్టుకొని ప్రిల్స్ పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా అంత హెవీ బార్డర్ లోపలికి చక్కగా నీట్గా స్మాల్ కంచి బార్డర్ వచ్చింది. ఓపెన్ చేయకండి అన్నీ. మంచి పీకాక్ బ్లూకి మంచి అదొక రకమైన నియాన్ బ్లూ, పీకాక్ బ్లూకి నియాన్ బ్లూ ఇలా. ఆర్గంజా శాటిన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పీకాక్ బ్లూ విత్ లైట్ ఇదొక రకమైన నియాన్ బ్లూ. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా, చాలా అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. రెగ్యులర్గా మనం కట్టుకునే కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్గా కనిపిస్తాం. నెక్స్ట్ అండి నేవీ బ్లూ, నేవీ బ్లూకి గ్రే కలర్, వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్, చక్కగా ఉంది. బ్లూ విత్ గ్రే. నెక్స్ట్ ప్యాటర్న్ ఈ సాటిన్ ఆర్గంజాలో అసలుకి బార్డర్ని ఇప్పుడు ఓపెన్ చేస్తుంటేనే బ్లాక్ శారీ తీసుకెళ్ళిపోయారండి. అసలుకి కంచి బార్డర్ అనగానే మనకి ఎన్నో శారీస్ ఉంటాయి మన వార్డ్రోబ్లో. బార్డర్లో వెరైటీ కావాలి, డిఫరెంట్గా ఉండాలి అందరిలో అనుకుంటే, అంటే డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఇక మీకు డిఫరెంట్గానే కనిపిస్తాం కదా. ప్యాటర్న్ అంతా చూసారా, ఇది వన్ సైడ్ ఇలా వచ్చింది. 1.5 ఇంచ్లో మంచిగా చక్కగా డిఫరెంట్ సెల్ఫ్ బార్డర్స్ ఏనండి ఇవి. ఇది కూడా ఆర్గంజా శాటినే, ఇలా ఉంది మంచి పట్టు శారీలు. బార్డర్ చూసారు ఎంత బాగుందో, ఇలా స్టెప్ పెడితే ఇలా. ఏ ప్యాటర్న్ బాగుందో మీరు ఇచ్చే మెసేజెస్ అడిగే విధానాన్ని బట్టి రీస్టాక్ చేసేస్తానండి. ఎందుకంటే అన్నీ ఇప్పుడు 1 సెట్టే తీసుకొచ్చా, ఇవన్నీ కాస్ట్లీ కదా. అదే మీడియం రేంజ్ అంటే మీకు తెలుసు మనం మినిమం 100 తక్కువ చూపించాం. ఇవన్నీ లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ తీసుకొచ్చాను. మీకు
ప్యాటర్న్ నచ్చింది, ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మంచి డీప్ వైన్ కలర్ విత్ యాంటిక్ సిల్వర్తో డిఫరెంట్ బార్డర్ అండి, ప్యాటర్న్ బార్డర్ ఉంది. పళ్ళు రిచ్ పళ్ళు, పళ్ళు కూడా చూసారా డిఫరెంటే, ప్యాటర్న్ అంతా డిఫరెంట్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, మీకు హై నెక్తో వెళ్ళిపోయి బోట్ నెక్ అని ఏదైనా మన లేదు అంటే హ్యాండ్స్కి వచ్చిందండి. సిల్వర్తో ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. 5100. దానిలో కలర్స్ అవునా, సారీ ఒక్కటే నిన్న చెప్పా కదా ఓపెన్ చేస్తుంటే అయిపోయినాయని. పైతని దేశీ టస్సర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్ అండి. పైతని మీనా పైతని బార్డర్, టిష్యూ మీద మీనా పైతని వస్తుంది. బూటా కూడా మీనా బూటా విత్ యాంటిక్ సిల్వర్తో మీకు డ్రాప్ మోడల్లో ఉన్నాయండి. బూటీస్ కూడా విత్ మీనా టచ్, మల్టీ కలర్స్, 3-4 కలర్స్ ఉన్నాయి. సింగిల్ కలర్ కాదు. వన్ సైడ్ వచ్చేటప్పటికి 4 ఇంచ్ వరకు ఉన్నది. పళ్ళు చక్కని రిచ్ పళ్ళు వచ్చింది శారీకి. అండ్ బ్లౌజ్ బుట్టానా ప్లెయిన్ అమ్మ, ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వస్తుంది. ఇదొక రకమైన పికాక్ నెమలి పింఛం కలర్లో మళ్ళీ బ్లూ మిక్సింగ్ అండి, డిఫరెంట్ కలర్. ప్రైస్ 44. వీటిల్లో మీనాన్ని బట్టి, దీనిలో ఉన్న క్వాలిటీని బట్టి, మళ్ళీ లెంత్ వైజ్ కూడా చక్కగా అన్నీ చెక్ చేసుకొని మంచి వీవర్స్ దగ్గర 100-200 మాకు లెక్క కాదండి. బడ్జెట్ వేర్ చేసినా కూడా స్టెప్స్ కానీ నీట్గా ఉండాలి కాబట్టి చక్కగా ఫీల్ అయి తీసుకుంటారు మాకు. అందుకే ఉన్న వాటిలో బెస్ట్ తెచ్చుకున్న కాంపిటీషన్కి పోయి తక్కువ క్వాలిటీకి వెళ్ళనండి. పద్మజ అంటేనే అందరికీ ఒక బ్రాండ్ మాకు. దాన్ని నేను పోగొట్టుకోను కదా. 27 ఇయర్స్ కష్టం. తక్కువ క్వాలిటీలో మీరు ఏదైనా కానీ లేటెస్ట్ వచ్చినాయి అంటే వెంటనే ఇమిటేషన్స్ వచ్చేస్తున్నాయండి. సెమీస్ ఒకవేళ సెమీస్ తేవాల్సి వచ్చినా కానీ సెమీస్లో ప్యూర్లా ఉన్నాయన్నీ చెక్ చేసుకొని తెచ్చుకుంటాను నేను. మంచి లెవెండర్లో మంచి పైతనీ బార్డర్, బుట్టా కూడా మీనా బుట్ట, ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ కలర్ మంచి వైన్ కలర్, వైన్ చక్కగా ఉంది కదా. బార్డర్ కూడా ఇది టిష్యూ పైతనీ వచ్చి మంచి స్మాల్ ఫ్లోరల్లో స్మాల్ కంచి బార్డర్లా వచ్చింది విత్ మీనా బుట్ట, డ్రాప్ బుట్ట వచ్చేసాయి. పళ్ళు రిచ్ పళ్ళు, మీనా పళ్ళు అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా సేమ్ ఇలా వస్తుంది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్, బ్యూటిఫుల్ బ్లాక్. ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు, బ్లాక్ గురించి మాటలు ఉండవు, బ్లాక్ తీసేసుకోవడమే. స్మాల్ పైతనీ బార్డర్ అండి, మీకు అది 7 to 8 ఇంచ్ వరకు టిష్యూ పైతనీ వచ్చింది కదా. ఇది చక్కగా నీట్గా ముద్దుగా ఉంది. బార్డర్ కూడా 3.5 ఇంచులో 2 సైడ్స్ సేమ్ వస్తుంది. ఆల్ ఓవర్ వీవింగ్ బూటీస్ ఉన్నాయి. లెవెండర్ కలర్ అండి. శారీ వచ్చేటప్పటికి మంచి టిష్యూ పైతనీ పళ్ళు అండ్ బ్లౌజ్. వీటిల్లో కూడా కొన్ని డిజైన్స్ మాకు మంచిగా రెస్పాన్స్ వచ్చినాయి, మళ్ళీ రీస్టాక్ చేసుకున్నామండి. అన్నీ అవే చూపిస్తూ ఉంటే మీకు మళ్ళీ కాటన్ సీజన్ వచ్చేటప్పటికి కొంచెం అశ్రద్ధ చేసాం కానీ వస్తూనే ఉన్నాయి. మంచి 4,000 to 5,000లో పట్టు శారీస్ లాగా తీసుకెళ్ళిపోతున్నాయి. 4,600. ఇది మంచి నేవీ బ్లూ, స్మాల్ పైతని 2 సైడ్ ఈక్వల్ సైజులో వస్తున్నాయి బార్డర్స్. పైతనీ బార్డర్ టిష్యూ లాగా కాదు ఇది. నెక్స్ట్ మంచి రామా గ్రీన్, పేస్టల్లో చాలా తక్కువ కలెక్షన్ ఉందండి, ఎక్కువ డీప్ కలర్సే ఉన్నాయి శారీస్. మంచి రామా గ్రీన్లో మంచి టిష్యూ పైతనీ బార్డర్. 44. మంచి రాణి పింక్ అండి శారీ, మంచి జంగిల్ థీమ్ ఉంది చూసారా. టిష్యూ పైతనీ మీద డాలర్ బూటీస్ ఉన్నాయి. రిచ్ పళ్ళులో వేరియేషన్ ఉన్న, బూటాలో వేరియేషన్ ఉన్న, క్వాలిటీలో వేరియేషన్ ఉన్న, ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తుంది. 44. ఓకే 4,500 అండి. లైట్ ప్యారెట్ గ్రీన్ సెల్ఫ్ పైతనీ అండి ఇది. ఇవన్నీ ఎక్కువ పైతనీ సెల్ఫే వస్తాయి. ఓకే
బ్లూ కలర్, బ్లూ కలర్, సేమ్ సెల్ఫ్ టిష్యూ పైతని పళ్ళు అండ్ బ్లౌజ్. మంచి లెవెండర్ కలర్, చాలా బాగుంది కలర్ చూసారా. మరీ లైట్ వెయిట్ ఉండవండి, మంచిగా ఇట్లా టిష్యూ పైతని వచ్చేటప్పటికి మీకు ఇంత పైతని బార్డర్ వచ్చేటప్పటికి లైట్ కొంచెం వెయిటే ఉంటుంది, మరీ మోయలేనంత అయితే కాదు. చక్కగా నీట్గా దానికి తగ్గ లుక్ ఉంటుంది శారీ. మనం కొంచెం మంచి బ్రౌన్ కలర్ చక్కగా ఉంది కదా. ఎక్కువ రావు ఈ కలర్స్. ఇప్పుడు డీప్లో చాలా బాగుంది. బార్డర్ కూడా సెల్ఫ్ వచ్చేసేటప్పటికి మంచి పైతనీ బార్డర్, మంచి డాలర్ బుట్టి వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి, ఈ టస్సర్లోనే బార్డర్లెస్ శారీస్ అన్నా కదా. ఇలానే నేను వేర్ చేసిన మోడల్ బుటా బార్డర్ అండి. ఇదంతా బుటా బార్డర్లో మళ్ళీ వర్టికల్ లైన్స్ వచ్చినాయి, హార్జెంటల్ లైన్స్ కాకుండా వర్టికల్ లైన్స్ వచ్చాయి. మీనా బూటాకి ఇలా శారీ మొత్తం లైన్స్ వచ్చాయి చక్కగా. ఇదో డిఫరెంట్ ప్యాటర్న్ అంతే. ఎక్కువ బూటా వచ్చి బూటా చూస్తున్నాం కదా, స్మాల్ బూటీస్ వచ్చి నేను వేర్ చేసిన మోడల్లో ఎక్కువ వస్తున్నాయి. ఇది కొంచెం ఏదో తేడా చేయాలి కదా, కొంచెం డిఫరెంట్ కాబట్టే ఇది చక్కగా ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంటుంది. పాలిషింగ్లో కానీ లెంత్లో కానీ ఏమన్నా తేడా ఉంటే రేట్ వేరియేషన్స్ ఉంటాయండి. కానీ మా దగ్గర కట్టుకున్నాక శారీ కూడా అదే లుక్ ఉండాలి, చక్కగా ఎన్నేళ్ళైనా అలానే ఉండాలి. కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్ తెచ్చుకుంటాం మేము. ఇవ్వండి మొత్తం వచ్చాయి వర్టికల్ లైన్స్ కూడా, మీకు ఎక్కడ గ్యాప్ అనేది లేదు. వన్ లైన్ ఇలా వచ్చింది, ఒక లైన్ లతల్లాగా వచ్చినాయి క్రీపర్స్. మంచి మీనా బంచెస్, ఈ బంచెస్ కూడా చక్కగా ఉన్నాయి. బార్డర్లెస్ శారీ, లేటెస్ట్ ప్యాటర్న్, మంచి డీప్ కలర్స్లో. ప్రైస్ 4,000 నుంచి ఎక్కువ మీకు 5,000 వరకు ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ. పళ్ళు చూసారా ఇంత మంచి యాంటిక్ జెరీతో రిచ్ పళ్ళు ఉన్నది శారీ అండ్ బూటా బ్లౌజ్. మీకు లైన్స్ ఉన్నాయి కదా శారీలో, బ్లౌజ్లో బూటా వచ్చాయి విత్ సెల్ఫ్ ఎంబోజ్ లైట్గా ఉంది అంతే. బూటా వచ్చాయి చక్కగా. సేమ్ నేను వేర్ చేసిన కలర్ వైలెట్. ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి మిర్చి రెడ్ అండి, మిర్చి రెడ్. ఇది మిర్చి రెడ్, ఇది పింకిష్ రెడ్లా ఉంది, ఇది పింక్. పికాక్ బ్లూ చాలా బాగుంది కలర్ చూడండి, చాలా బాగుంది. జెరీ వీవింగ్ రిచ్ పళ్ళు వస్తుంది, బుటా బ్లౌజ్ వస్తుంది. పికాక్ బ్లూ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్లో వచ్చేటప్పటికి వైలెట్ వచ్చింది. లెవెండర్ అండి. బార్డర్ అనేది ఇట్లా సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా ఇట్లా సాటిన్లా వస్తుందండి లైట్గా. దాని మీద మీనా బంచెస్ వస్తాయి, వర్టికల్ లైన్స్, బుటా బ్లౌజ్, పిచ్ పల్లి. లెంత్ 630 అబో ఉంటుంది కానీ బిలో అయితే అస్సలుకు ఉండదండి. వైన్ కలర్ సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇలా. నెక్స్ట్ కలర్ మంచి బాటిల్ గ్రీన్. మంచి ఫ్యాన్సీ శారీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు స్టోర్కి వచ్చేసేయండి, ఆన్లైన్లో అయినా హ్యాపీగా బుక్ చేసుకోండి, చక్కగా ఉన్నాయి. మంచి బాటిల్ గ్రీన్ అండి. మంచి మెహందీ గ్రీన్, ఎల్లో అంటాం కదా, సంపంగి ఎల్లో లాగా చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ డార్క్ వేయాలి, ఈ వైలెట్ వేస్తే సూపర్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ లెహంగాలకి శారీస్కి లైక్ చేశారండి. ఇట్లా హారిజెంటల్ లైన్స్ వచ్చి టిష్యూ పైతని మీనా బుటా బార్డర్ వస్తుంది మిర్చి రెడ్ కలర్లో చక్కగా. ఇది ఒక పెద్ద కంచి టిష్యూ పట్టులో మనకి ఊసి చెక్స్ అని అట్లా వస్తాయి చూసారు, అట్లా డిఫరెంట్ ప్యాటర్న్ కొంచెం ట్రై చేశారు. ఎక్కువ ఏం లేవు కలర్స్, 1 or 2నే. ఓకే, మంచి మిర్చి రెడ్ విత్ యాంటిక్ సిల్వర్తో హార్జెంటల్ 5,100. బ్లూ కలర్, నేవీ బ్లూ. నెక్స్ట్ ఇది కొంచెం ప్యూర్ డోలాలా ఉందండి శారీ, విస్కోస్
ప్యాటర్న్ వచ్చేటప్పటికి మామూలుగా బాడీలో చెక్స్ వస్తాయి, బార్డర్ కంచి బార్డర్ వస్తుంటాయి కదా. ఇది డిఫరెంట్గా చెక్స్ బార్డర్ విత్ బూటా. ఇప్పుడు బాగా అన్నిట్లో వస్తున్నాయి, పట్టులో కూడా వస్తుందండి ఇట్లా చెక్స్ బార్డర్. గ్యాప్ బార్డర్లో మిడిల్లో చెక్స్ వచ్చి విత్ జెరీ వీవింగ్ బూటా. బాడీలో కూడా కాంట్రాస్ట్ వస్తుంది కదా, ఇక్కడ బూటా ఉన్నాయి, ఇక్కడ బూటీస్. కాకపోతే 2 సైజెస్లో ఉన్నాయి. వైలెట్కి మంచి వైలెట్, ఇది లెవెండర్కి వైలెట్. పళ్ళు చిట్టి పళ్ళు, ఎంబోజ్ చిట్టి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్లో మాత్రం చెక్స్ లేవండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ జెరీ వీవింగ్ హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, కంచి బార్డర్ లాగా. ఓకే, లెవెండర్కి వైలెట్. 4,200. మంచి చిన్న పట్టు చీరల్లా ఉంటాయి చక్కగా. 4,000 నుంచి 5,000 వరకు పట్టు శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫ్యాన్సీలో చక్కగా బుక్ చేసుకోండి. ఇది వైలెట్ అండి, వైలెట్కి మిర్చి రెడ్. వైన్కి గ్రీన్, బాటిల్ గ్రీన్. ఇంక లాస్ట్ వెరైటీ, యంగ్స్టర్స్ ఎవరన్నా డీసెంట్గా కావాలి అనుకుంటే ఏ మీనా టచ్లు ఏం లేకుండా విత్ యాంటిక్ జెరీలో మీకు అసలు బార్డర్ కూడా ఎంత నీట్గా ఉందంటే కొత్తగా ఉందండి. జిగ్జాగ్ జిగ్జాగ్ లాగా ఉన్నది, ఇలా 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 అసలుకి చాలా డిఫరెంట్. అసలు పేస్టల్ షేడ్లో అదిరిపోయింది శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్ డీసెంట్గా ఉంటుంది అంతే. దీంట్లో బ్లౌజ్ వేసేసుకోవచ్చు, ఇంకోసారి ఏదన్నా గోల్డ్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ డార్క్ బ్లౌజ్కి వెళ్ళొచ్చు. ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ వచ్చిందండి బార్డర్ అనేది. హ్యాండ్స్కి మంచి లైట్ ఆనియన్ పింక్కి ఫ్యాబ్రిక్ చెప్పలే కదా, క్రేప్ టిష్యూ. మీకు టిష్యూ మిక్స్ అయినట్టు కూడా ఏర్పడుతుందా లైట్. ఆ టిష్యూ మిక్స్ అవటం వల్ల మీకు శారీ అనేది పట్టు లుక్ వచ్చేసింది. లైట్ వెయిటే ఉంది శారీ, ఏమి వెయిట్ లేదండి, చాలా లైట్ వెయిట్లో డీసెంట్ ఇంకంతే శారీ. ఇలా ఆనియన్ పింక్ విత్ యాంటిక్ జెరీ, గోల్డ్ జెరీ అండ్ యాంటిక్ జెరీ మిక్సింగ్లో బార్డర్ ఇలా జిగ్జాగ్, మిడిల్లో బూటీస్. మంచి లైట్ ఆనియన్ పింక్ క్రేప్ టిష్యూ శారీస్ అండి. దీనిలో కనిపిస్తుందా, ఇదిగోండి ఈ శారీలో మీకు క్రేప్ టిష్యూ అంటే టిష్యూ మిక్స్ అయినట్టు ఇక్కడ తెలుస్తుంది చూడండి చక్కగా. మంచి మెరూన్ కలర్, ఇదిగోండి ఇక్కడ ఈ కలర్లో మీకు ఇలా జెరీ అనేది మిక్స్ అవ్వడం వల్ల క్రేప్ టిష్యూ అన్నామండి. మీకు టిష్యూ అంటే స్టిఫ్నెస్ ఉండే క్రేప్ అంటే కంఫర్ట్ మీకు తెలుసు కదా, దానిలో కూడా మంచి టిష్యూ కూడా మంచి కంఫర్ట్ ఉండే టిష్యూ. చూసారా ఎంత. కాబట్టి క్రేప్ టిష్యూ అంటే వెయిట్ ఉన్నది అనుకోవద్దు. ఎవరన్నా చక్కగా సింపుల్గా ప్యాటర్న్ బ్లౌజ్ వేసేసుకొని ఇలా మంచి కాఫీ కలర్. ప్రైస్ 4,150. 4,150. మంచి ఆనియన్ పింక్, ఇవన్నీ పేస్టల్. లాస్ట్ ప్యాటర్న్ అండి, లైట్ లెవెండర్. పింక్ చెప్పా కదా, అన్నిట్లో టిష్యూ మిక్స్ అయిందండి. టిష్యూ అంటే జెరీ లైన్స్ మిక్స్ అయ్యాయి వీవింగ్లో. నెక్స్ట్ గ్రే కలర్, బ్లూయిష్ గ్రే చక్కగా ఉంది కాంబినేషన్. పేస్టల్లో కావాలా డీప్లో కావాలా మీ ఇష్టం. లెవెండర్ పింక్, పింక్ లెవెండర్ మిక్సింగ్లో ఉంటుంది చక్కగా, సేమ్ డీటెయిలింగ్ అండి. నెక్స్ట్ సీ గ్రీన్, ఎంత బాగుందో కలర్, అయితే చాలా డీసెంట్గా ఉంది శారీ. ఇది ప్లెజెంట్గా ఉంటుందండి, ఇలా చక్కగా ఊహించుకోండి. చక్కగా నీట్గా ఉంది కాబట్టి ఏ హంగామా లేకుండా నీట్గా ఉంది. ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, ఒక బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి అంతే. సింగిల్ వేసుకున్న చక్కగా ఉంటుంది. లాస్ట్ వన్, ఈ వీడియోలో మీకు అన్నీ లేటెస్ట్ ప్యాటర్న్స్, అన్నీ ట్రెండింగ్లో ఉన్నవే అండి. వాటిల్లో ఇంకా లేటెస్ట్ కొంచెం కొంచెం చేంజెస్తో మళ్ళీ క్రియేట్ చేసిన శారీస్ అన్నీ చూపించాను నేను మీకు. ఇదొక ఎల్లో
హల్దీలకైనా దేనికైనా ఎల్లో కూడా ఇప్పుడు చక్కగా అడుగుతున్నారు. సంపెంగ పూ కలర్ ఎల్లో కూడా మంచి ఎల్లో చక్కగా నీట్గా ఉంది. యాంటిక్ ఇటు యాంటిక్ అండ్ లైట్ గోల్డ్ జరీతో చెప్పే కదా జిగ్జాగ్లా ఉన్నది. ఇలా 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 డిఫరెంట్ 4150. ఏ శారీ కావాలన్నా ఏ మోడల్లో ఏ ప్యాటర్న్ కావాలి ఏ ఫ్యాబ్రిక్లో అనేది మీరు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. నో రిటర్న్స్ అండి. మీరు కొంచెం ఒక 3-4 డేస్ వర్కింగ్ డేస్ పడుతుంది మీరు ఆర్డర్ ఇచ్చాక. ఎందుకంటే మధ్యలో హాలిడేస్ ఉన్నా కూడా ఇంకా 1 or 2 డేస్ ఎక్కువ అవుతుందండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. శారీ హ్యాపీగా మీ ఇంటికి సేఫ్గా చేరుతుంది. లేదు స్టోర్కి వచ్చి చూసుకొని తీసుకుంటామనుకుంటే కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ.